చర్చికి వెళ్లకుండా, దేవుని మందిరంలో అడుగు పెట్టకుండా మీరు ఏదైనా ఆశీర్వాదం పొందుతారు అనుకుంటే అది మీ భ్రమ. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు అంటే దేవునికి భయపడిన వాడు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటాడు? సేవకుడి మాట. ఈ మధ్య కాలంలో కొంతమంది బలి తయారయ్యారండి. నేను ఎవ్వరికి భయపడే పని లేదు. మనుషులకు నేను తల ఉంచనండి. నా దేవుడికి నాకున్న సంబంధం నాకే తెలుసు అంటే ఇలా తయారయ్యావంటే అంటే వీడికి బొత్తిగా వాక్యం తెలియదు. దేవునికి భయపడేవాడు మొదట ఎవరి మాట వినాలి? సేవకుని మాట. ఇది దేవుడు పెట్టిన పద్ధతి, విధానం, విధి విధానం. ఈ మధ్యకాలంలో కొంతమంది చర్చిలు మానేసి లైవ్లు చూసుకుంటూ నాకు దేవుడికున్న బంధం నీకు తెలియదు బ్రదర్, నేను మనుషుల్ని ప్రేమించను, మనుషులతో కలవటం లేదు, నా దేవుడికి నాకుంది బంధం. తప్పు. నీ హృదయం నిన్ను ఘోరంగా మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కాలది, మోసం చేస్తుంది నిన్ను. అర్థం కావట్లేదు. దేవుడు పెట్టిన ఆ రూట్ ఏంటంటే, దేవుడికి భయపడిన వాడు ముందెవరి మాట వింటాడు? నాకు భయపడి, యెహోవాకు భయపడి సేవకుని మాట వినువాడెవడు?